హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. మందారం చూడండి ఎంత బాగుంటుంది కదా. అవును, మరి దాన్ని చక్కగా పెయింటింగ్ చేయాలని అందరికీ అనిపిస్తుంది కదా. నా స్టూడెంట్స్ కూడా అదే అడిగారు, చక్కగా మందారం ఎలా వెయ్యాలో చూపించండి అని. వాళ్ళకి చెప్పినదే మీకు కూడా చక్కగా ఎలా వెయ్యొచ్చు నేర్పిస్తాను. రండి నేర్చుకుందామా. మరి ఏం చేద్దామంటే, ఫస్ట్ ఇలా మందారం గీసాను నేను పెన్సిల్తో. మీరు వర్మిలాన్, గోల్డెన్ ఎల్లో కానీ క్రోమ్ ఎల్లో కానీ తీసుకోండి. ఆ రెండు కలిపి లైట్గా ఫస్ట్ ఆ కలర్ని మీరు అప్లై చేయాలి. మందారం 5 పెటల్స్ మందారం పువ్వు నేను వేస్తున్నాను. ఈ హైబిస్కస్ ఉండే క్వాలిటీ ఎలా ఉంటుందో ఆ క్వాలిటీని మనం చూపించాలి. దాని క్యారెక్టర్ ఎలా ఉంటాయో అది చూపిస్తే చక్కగా, అంటే మనం మామూలుగా వేస్తారు అలా కాకుండా 3 డైమెన్షన్ లాగా మనకి డెప్త్ కూడా కనపడాలి కదా. అది మనం ఏం చేస్తాము, ఎలా తీసుకురావాలి అన్నది చూద్దురు. కానీ ఇప్పుడు ఇలాగా పెటల్ అంతా కలర్ అప్లై చేసిన తర్వాత క్రిమ్జన్ తీసుకోండి. ఆ క్రిమ్జన్ కూడా చాలా తక్కువ కలర్, ఎక్సెస్ కలర్ ప్లేట్లో ఉంచేసి బ్రష్కున్న కొంచెం కలర్తో మాత్రమే మీరు వెయ్యాలి. చూడండి, అట్లా కలర్ తీసుకొని ప్లేట్లో ఎక్సెస్ కలర్ తీసేస్తున్నాను. దాంతో లైట్గా షేడింగ్, అంటే మనం ఆ పెటల్ ఎటువైపు వంగింది ఆ వంపు చూపిస్తూ, ఆ బెండ్ని చూపిస్తూ లోపల వైపుకి డ్రాగ్ చేయాలి బ్రష్ని. దీనికి నేను ఒకే ఒక బ్రష్, అది 12 నెంబర్ బ్రష్ యూజ్ చేశాను. ఈ 12 నెంబర్ బ్రష్తో క్రిమ్జన్తో ఫస్ట్ మనం ఏం వేసాం, వర్మిలాన్ ప్లస్ క్రోమ్ ఎల్లో లైట్గా కలిపి అది వేసిన తర్వాత దాని మీద క్రిమ్జన్తో షేడింగ్ ఇస్తున్నాం. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఆ పెటల్ అటువైపు వంగినట్టుగా మీకు తెలుస్తుంది కదా. అంటే ప్లెయిన్ సర్ఫేస్ మీద మనం వంపు చూపించాం కదా. ఇప్పుడు అలాగే సెంటర్లోంచి కూడా వేస్తాము. ఇంకొక పెటల్ చూడండి, ఇంకొక పెటల్ కూడా వేస్తున్నాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ వేసేటప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో వేస్తే చక్కగా నీట్గా వస్తుంది. వెయ్యడం కూడా చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చెయ్యండి ఎలా వేస్తున్నాను, ఎలా చేస్తున్నాను. మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తే అంత బాగా వస్తుంది. ఇలాగా హైబిస్కస్ ఫ్లవర్ని 5 పెటల్ ఫ్లవర్ బాగా ఫుల్గా విచ్చుకున్న ఫ్లవర్, ఫుల్లీ బ్లోసమ్డ్ ఫ్లవర్ వేస్తే ఎంత బాగుంటుందో కదా. ఒక ఫ్లవర్ వేయడం వస్తే మీరు అదే అన్ని ఎక్కువ ఫ్లవర్స్ లేదా 2-3 ఫ్లవర్స్ బంచ్ లాగా అలా వేసేసుకోవచ్చు. ఒకటి వేయడం అంటూ వస్తే చాలు. చూసారా, సెంటర్ నుంచి బయటికి కూడా మనం షేడ్ ఇవ్వాలి, బయట నుంచి లోపలికి కూడా షేడింగ్ ఇవ్వాలి. ఇప్పుడు అలా ఇచ్చిన తర్వాత పెటల్కి డిఫరెన్స్ చూపించాలి కదా. అప్పుడు మనం ఈ క్రిమ్జన్తో సన్నగా అవుట్లైన్ వేద్దాం. ఇలాగే పెటల్ అంచులకు కూడా వేయాలి. వేస్తే ఏమవుతుందంటే చక్కగా సెపరేట్గా ఈచ్ పెటల్ సెపరేషన్ తెలుస్తుంది. ఇంకొకసారి కూడా దాని మీద మళ్ళీ ఇంకోసారి మీరు అదే క్రిమ్జన్తో ఇస్తే ఇప్పుడు ఇంకొంచెం డెప్త్ వస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. అలా చేస్తూ ఉంటే మీకు చక్కగా షేడింగ్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొక పెటల్ కూడా చూడండి, అంటే 2 పెటల్స్ వేసాను. 3rd పెటల్ కూడా మీరు చూస్తే ఇంకా బాగా మీకు అర్థమైపోతుంది కదా. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో, అట్లాగే మీరు ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. పెద్ద కష్టమేం కాదండి.
చాలా ఈజీ. ఇట్లాగే సెంటర్ నుంచి చూసారా, మీకు బయట వైపుకి చెయ్యాలి, బయట నుంచి లోపలికి షేడింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత అన్ని మిగతా 2 పెటల్స్ కూడా వేసేసి ఫైనల్ షేడింగ్ ఇద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇలాగా షేడింగ్ ఇస్తూ ఉంటే ఆ బ్రష్ పట్టుకొని ఒకసారి కలర్ తీసుకుంటే ఆ కలర్తోనే ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తాం, మరూన్ కలర్తో సెంటర్ మందారంకి హైబిస్కస్కి సెంటర్లో ఇంకొంచెం డార్క్ ఉంటుంది కదా, ఆ డార్క్ కలర్కి మీరు మరూన్ వాడండి. మరూన్ ప్లస్ క్రిమ్జన్ కొంచెం కలిపితే డార్క్ వస్తుంది, ఆ డార్క్ కలర్ వాడండి. ఇప్పుడు సెంటర్లో పాలెన్ వస్తుంది కదా, ఆ పాలెన్కి వచ్చే ఆ స్టెమ్ వేస్తున్నాను. దాన్ని మనం ఈ గోల్డెన్ ఎల్లో కానీ క్రోమ్ ఎల్లోతో కానీ వేద్దాం. అలా వేసి దాని మీద కొంచెం మనం లైట్గా కలర్ అలా వేస్తే రెడ్ మీద ఎల్లో బాగా కనిపిస్తోంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి చుట్టూ పాలెన్ వేయాలి. మందారంకి అదే కదండి దాని క్యారెక్టర్ కదా. ఇప్పుడు మరూన్తో పాలెన్ చివర మనకి 5 కింద డివైడ్ అయ్యి ఉంటుంది. 5 చిన్న చిన్న స్మాల్ స్టెమ్స్ వచ్చి వాటి చివర మరూన్ కలర్తో డార్క్ డాట్స్ ఉంటాయి. అది మాత్రం కంపల్సరీగా వెయ్యాలి. 5 కింద డివైడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం హైలైట్ చేస్తున్నాం దాన్ని, అంటే సైడ్స్కి డెప్త్ ఇచ్చి హైలైట్ చేసాం. ఇప్పుడు పుప్పొడి పాలెన్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా, ఆ పాలెన్ని డాట్లతో, అంటే మీరు 000 బ్రష్తో డాట్స్ కలర్ తీసుకొని డాట్లు పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసారా మీకు మందారం కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం, లీవ్స్ వేద్దాం. లీఫ్ కూడా మనం ఏం చేస్తామంటే శాప్ గ్రీన్, డార్క్ గ్రీను కలిపి వేస్తున్నాను. శాప్ గ్రీన్ వేసిన తర్వాత మధ్యలో డార్క్ గ్రీన్తో డెప్త్లు ఇస్తున్నాను చూడండి. ఈ 12 నెంబర్ బ్రష్తోనే వేస్తున్నాను నేను ఆ లీఫ్ కూడా. మీరు కూడా అట్లాగే వేసేస్తే చక్కగా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఆ గ్రీన్నే టిప్లో చిన్నగా కొంచెం వెర్మిలాన్ యాడ్ చేస్తే ఇంకా డెప్త్ వచ్చింది కదా. లీఫ్లో ఇంకొంచెం డెప్త్ ఇచ్చాం. ఇంకో లీఫ్కి సెంటర్ వెయిన్ వేసి దాని చుట్టూ అటు ఇటు మనం లీఫ్ ఉన్నట్టుగా ఆ స్ట్రోక్స్ ఇచ్చేస్తే మీకు చక్కగా లీఫ్ వచ్చేస్తుంది. ఆ లీఫ్లో కూడా మనం షేడ్స్ ఇవ్వచ్చు. లెమన్ ఎల్లో, శాప్ గ్రీను 2 కలుపుతూ ఆ 2 కలర్స్ క్రోమెల్లో వాడినా సరిపోతుంది. క్రోమెల్లో శాప్ గ్రీను కలపండి, లైటర్ షేడ్ వచ్చేస్తుంది. ఆ 2 షేడ్స్ కలుపుతూ వేస్తే ఎంత బాగుందో చూసారా. అంటే లైట్ పడుతూ ఉంటే ఆకు మీద ఎలా ఉంది అని తెలుస్తుంది. చిన్నగా దానికి అవుట్లైన్ షేప్ అలా ఇచ్చేసేయాలి. ఇలా ఇచ్చిన తర్వాత మనం లీఫ్ వేసేసి ఇప్పుడు ఒక చిన్న బడ్ కూడా వేద్దాం. బడ్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఒక చిన్న స్టెమ్, తర్వాత బడ్కి మళ్ళీ మనం వర్మిలాన్ తీసుకుందాం. వర్మిలాన్ తీసుకొని జస్ట్ ఒక స్ట్రోక్ అండి, అంతే. స్ట్రోక్ ఇచ్చి కింద నుంచి మనం శాప్ గ్రీన్ కొంచెం టిప్లో తీసుకొని ఇస్తే మనకి బడ్ అయిపోయింది. చూసారు కదా, కింద నుంచి వేసే స్ట్రోక్ గ్రీన్ కలరు, పైనుంచి రెడ్. ఎంత బాగుందో కదా. మరి మీరు ట్రై చేస్తారు కదా. ఎక్కడైనా వేసుకోవచ్చండి, శారీస్ మీద, డ్రెస్సెస్ మీద, అన్నింటి మీద కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to Prafulla Arts. For more updates,
click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.